ఈరోజు తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇద్దరు రెండు వైపులా ఉన్న ప్రముఖుల్ని చర్చకు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మిగతా అంశాలన్నింటినీ పక్కన పెట్టి నిజానికి అక్కినేని నాగార్జున కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అనండి, మంత్రి కొండా సురేఖ కానండి, రేవంత్ ప్రభుత్వం అనండి టార్గెట్ చేసిందా? ఏమిటి అంత నీచంగా రాజకీయం మారిపోయింది? తెలంగాణకు సంబంధించి అసలే ఆంధ్రలో నీచ రాజకీయం సాగుతోందంటే ఇప్పుడు తెలంగాణకు కూడా అది పాకిందా? ఆంధ్రలో కూడా చాలామంది ప్రముఖులకు సంబంధించి ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్న అరాచకాన్ని మించి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయా? ఏమిటి దారుణం? చౌకబారు రాజకీయం సాక్షిలో డైరెక్ట్గా పెట్టారు. కొన్ని పత్రికలు ఇక్కడ కాంగ్రెస్ నష్టం జరుగుద్దామని వాళ్ళు కాస్త జాగ్రత్త పడ్డారు. కానీ అన్ని పత్రికలు ఇంగ్లీష్తో సహా అన్ని పత్రికలు కూడా ప్రధానమైన పత్రికలన్నీ చౌకబారు రాజకీయం, అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్పై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు. మధ్యలో వీళ్ళిద్దరు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, కానీ దారుణంగా అక్కినేని కుటుంబాన్ని దీంట్లో లాగటం, సమంత విడాకులు, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్మెయిల్ ఆరోపణలతో కలకలం, సురేఖ మాటలు సరికాదంటూ రాజకీయ సినీ ప్రముఖుల నుంచి విమర్శలు, రాజకీయాల కోసం సినిమా పరిశ్రమ మహిళలపై దుష్ప్రచారం చేయడం మండిపాటు అంటూ కొండా సురేఖ మెడలో నూలు దండ వేసిన ఘటనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్తో వివాదం మొదలైంది. ఆ రఘునందన్ గారు ఏదో నూలు దండ వేయటం, దాన్ని తప్పుపడుతూ కొందరు సోషల్ మీడియాలో వేయటం, అది కూడా తప్పే, దాంట్లో ఏం అనుమానం లేదు. సురేఖ గారిని కాస్త అవమానించేలాగా చేయడం తప్పు. అయితే ఆ తర్వాత అంతకంటే దారుణమైన తప్పు ఇవి చేసినట్లు అనిపిస్తుంది. అందుకే చివరికి క్షమాపణ చెప్పినప్పటికి కూడా, సారీ చెప్పారన్నప్పటికి కూడా, ఓవరాల్గా చూసినప్పుడు రాజకీయం ఇలా మారడం కరెక్టేనా? అక్కినేని కుటుంబాన్ని, నాగార్జున గారిని టార్గెట్ చేసుకుని వీళ్ళు వ్యవహరిస్తున్నారా? తీవ్రస్థాయిలో విరుసుపడిన బీఆర్ఎస్ శ్రేణులు, లీగల్ నోటీస్ ఇచ్చిన కేటీఆర్. నమస్తే తెలంగాణలో మూసీని మించి కాంగ్రెస్ కంపు, కూల్చివేతల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వాళ్ళు ఇచ్చారు. ఇక నాగార్జున గారు వీళ్ళందరూ, వాళ్ళ కుటుంబం అంతా కూడా స్పందించింది. వాళ్ళు నిజంగా వాళ్ళకి కలిగే మనోవేదన ఎంత అంతా కాదు. నాగార్జున గారు అయితే, గౌరవనీయులైన మంత్రివర్యులు కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను అని నాగార్జున గారు వ్యాఖ్యానించారు. అలాగే అక్కినేని నాగ చైతన్య, ఆయన ది డెసిషన్ ఆఫ్ డైవర్స్ ఈజ్ ఈజీలీ వన్ ఆఫ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ అండ్ అన్ఫార్చునేట్ లైఫ్ డెసిషన్స్ one has to make. After a lot of thought, a mutual decision was made by me and my former spouse to part ways and rasaru. Respect and dignity as to nature అడల్ట్స్ అని ఆయన రాశారు. అలాగే అక్కినేని అమల గారు కూడా, షాక్ టు హియర్ ఏ ఉమెన్ మినిస్టర్ టర్న్ ఇన్ టు ఏ డెమన్ conjuring evil fictions, allegations, preying on decent citizens of as fuel for a political war అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు అక్కినేని అమల గారి నుంచి చాలా ఘాటైన వ్యాఖ్యలు వచ్చాయి. అలాగే అక్కినేని అఖిల్ గారు, మై డియర్ మదర్, ఐ సపోర్ట్ every word you have said and I am with you and the family. I am sorry that you have to address this demonic nonsense, but we have no choice sometimes but to deal with such sociopaths అంటూ చాలా అమల గారి వ్యాఖ్యల్ని ఆయన ఆమె కుమారుడైన అఖిల్ గట్టిగా సపోర్ట్ చేస్తూ కొండా సురేఖపై విరుచుబడ్డారు. అయితే సురేఖ గారు, నా వ్యాఖ్యలను ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని ఆమె సర్దుకున్నారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దు అని ఆమె చివరిగా మెసేజ్ పెట్టారు. అలాగే ప్రకాష్ రాజు గారు, ఏమిటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్నచూపు అని
ఆయన మండిపడ్డారు. ఇక మరో నటుడు నాని, డిస్గస్టింగ్ టు సీ పాలిటీషియన్స్ థింకింగ్ దట్ దే కెన్ గెట్ అవే విత్ టాకింగ్ అండ్ ఎనీ నాన్ సెన్స్ అని వారన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తీవ్రంగా ఖండించారు. ఆయన కొండా సురేఖ గారు, డ్రాగింగ్ పర్సనల్ లైఫ్స్ ఇంటూ పాలిటిక్స్ ఈజ్ న్యూ లో. పబ్లిక్ ఫిగర్స్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లైక్ యూ అంటూ ఆయన మండిపడ్డారు. అలాగే రోజా గారు మాజీ మంత్రి, అలాగే ఆమె కూడా తీవ్రంగా ఖండించారు. సో ఇలా ఈ పరిస్థితి రావటం తెలంగాణ రాజకీయాల్లో మరింత పతనానికి సూచిస్తుందా,